బషీర్బాగ్ సిసిఎస్ లో ఎన్టీవీ జర్నలిస్ట్ పరిపూర్ణాచారి విచారణ ముగిసింది. పూర్తి విచారణ అనంతరం సిసిఎస్ నుంచి ఆయన వెనుతిరిగారు. విచారణ తర్వాత చారిని సిసిఎస్ నుంచి పంపించేశారు పోలీసులు. ప్రస్తుతం వారికి వైద్య పరీక్షలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలిసిన చెప్పరు డైవర్ట్ చేసి అక్కడ గేట్ ఆగేట సర్కిల్ అది సర్కిల్ వైద్య పరీక్ష కింగ్కోటి ప్రభుత్వ హాస్పిటల్లో ఇద్దరు జర్నలిస్టుకు ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. విచారణ జరిగిన తర్వాత సిసిఎస్ నుంచి ఒక జర్నలిస్ట్ చారిని సిసిఎస్ నుంచి పంపించేశారు పోలీసులు. ఇక మిగిలిన ఇద్దరు జర్నలిస్టుకి సంబంధించి ప్రస్తుతం కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. జర్నలిస్ట్ దొంతు రమేష్, జర్నలిస్ట్ సుధీర్ కు హాస్పిటల్లో ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు. ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్లను వైద్య పరీక్షల కోసం తరలించారు పోలీసులు. కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం వారికి కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత వారిని జడ్జి ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇద్దరు సీనియర్ జర్నలిస్టులకు కూడా ప్రస్తుతం కింగ్కోటి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే బషీర్బాగ్ సిసిఎస్ లో ఎన్టీవీ జర్నలిస్ట్ పరిపూర్ణాచారి విచారణ ముగిసింది. విచారణ ముగిసిన తర్వాత ఆయన్ను సిసిఎస్ నుంచి పంపించేశారు పోలీసులు. ఇక మిగిలిన ఇద్దరు జర్నలిస్టులకి సంబంధించి ప్రస్తుతం హాస్పిటల్లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్లకు ఇద్దరికి కూడా హాస్పిటల్లో ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటి? రైట్నల్లీ కొద్ది నిమిషాల క్రితమే సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ ఇటు దొంతు రమేష్తో పాటు సుధీర్ ఇద్దరు కూడా రిమాండ్లో భాగంగా ప్రస్తుతం కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే రిమాండ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇద్దరిని కూడా రిమాండ్ తరలించారు. సో రిమాండ్లో భాగంగా మొదట కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మరొకసారి సిసిఎస్ స్టేషన్ నుండి నేరుగా మెజిస్ట్రేట్ ఎదురుగా ఇంటి ఎదురుగా అంటే వారి ఎదురుగా ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో పక్కడబందీగా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా పోలీసులు చాలా పక్కా ప్లాన్ ప్రకారం రిమాండ్ ప్రాసెస్ అంతా కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాము. ఇది కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రి. కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు. ఈ ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ డాక్టర్ ఉన్నారు. డ్యూటీ డాక్టర్ వద్ద ప్రస్తుతం వారి హెల్త్కి సంబంధించి కూడా చెకప్స్ జరుగుతున్నాయి. ఆ హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ బేస్ చేసుకొని రిమాండ్లో ప్రాసెస్లో భాగంగా ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి తర్వాత మెజిస్ట్రేట్ వారి ఎదుట కూడా వీరిద్దరిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో మెజిస్ట్రేట్ వారు మరి రిమాండ్ విధిస్తారా లేదా బెయిల్ ఇస్తారా అనేది వేచి చూడాల్సిన సిచ్యువేషన్. సో ఇదంతా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముక్త కంఠంతో ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్ను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, అలాగే జర్నలిస్ట్ సంఘాలు, అలాగే ఆయా పార్టీల నేతలు కూడా. సో అక్రమ అరెస్టును నిరసించడంతో పాటుగా అక్రమ అరెస్టును కూడా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ రోజున ఈ తరహా అక్రమంగా అరెస్టులు చేయడం, తర్వాత జర్నలిస్టుల ఇంట్లోకి వెళ్ళి ఈ విధంగా అక్రమంగా బంధించడం కావచ్చు, అరెస్ట్ చేయడం అంతా కూడా ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారింది. అలాగే సర్వత్రా కూడా వ్యతిరేకత వస్తూ ఉంది పోలీసుల వ్యవహార తీర్చు. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఎక్కడ కూడా మీడియాని లోనికి రానియకుండా రిమాండ్ ప్రాసెస్లో ప్రస్తుతం అయితే రిమాండ్ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ ప్రస్తుతం అయితే వారు హెల్త్ చెకప్ చేస్తారు. హెల్త్ చెకప్ చేసిన తర్వాత రిపోర్ట్స్ బేస్ చేసుకొని రిమాండ్ తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో కొద్ది నిమిషాల క్రితం అంటే ఇందులో సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో పరిపూర్ణాచార్యని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత సిసిఎస్ నుంచి అతను వెనుదిరగడం జరిగింది. సిసిఎస్ పోలీసులు కూడా పంపించి వేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ కేసులో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న దొంతు రమేష్తో పాటు అలాగే సుధీర్ ఇద్దరిని అయితే ప్రస్తుతం కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు. సిసిఎస్ టీం పోలీసులు ఒక టీం వచ్చింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో వారికి చెకప్ చేస్తున్నారు. మెడికల్ చెకప్ తర్వాత రిమాండ్లో భాగంగా మెజిస్ట్రేట్ ఇంటి ఎదురు కూడా హాజరుపరిచే అవకాశం కనిపిస్తుందండి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం మనం చూస్తున్న కొనసాగుతున్నాయి కింగ్కోటి ప్రభుత్వ హాస్పిటల్లో. అక్కడి నుంచి వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం వారిని జడ్జి ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరొక సీనియర్ జర్నలిస్ట్ పరిపూర్ణాచారిని విచారణ ముగిసిన అనంతరం పోలీసులు సిసిఎస్ నుంచి పంపించేసినట్టుగా తెలుస్తోంది. బషీర్బాగ్లో సిసిఎస్లో ఎన్టీవీ జర్నలిస్ట్ పరిపూర్ణాచారి విచారణ ముగిసింది. విచారణ ముగియగానే ఆయన్ని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు జర్నలిస్టులని వైద్య పరీక్షల కోసం కింగ్కోటి ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడ ప్రస్తుతం వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత వారిని జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డులో ఇటు దొంతు రమేష్ తో పాటు సుధీర్ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు సిసిఎస్ పోలీసులు. అనంతరం మెడికల్ రిపోర్ట్ బేస్ చేసుకుని లెజిస్ట్రేట్ వారి ఇంటి ఎదురు కూడా హాజరుపరిచే అవకాశం కూడా ఉంటుంది. సో పరిపూర్ణాచారిని బషీర్బాగ్ సిసిఎస్ లో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత విచారణ అనంతరం సిసిఎస్ పోలీసులు పంపించి వేశారు. సో సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా చారి వెనడ తిరగడం జరిగింది. సో ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం ఇటు దొంతు రమేష్తో పాటు సుధీర్ ఇద్దరిని కూడా రిమాండ్ తరలించారు పోలీసులు. రిమాండ్ లో భాగంగా ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్ క్యాజువాలిటీలో ప్రస్తుతం వారికి వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు పోలీసులు. వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత ఏ క్షణంలోనైనా వారు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుండి నేరుగా సిసిఎస్ పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ నుండి రిమాండ్ రిపోర్ట్ తో పాటుగా మెడికల్ రిపోర్ట్స్ ఎవిడెన్స్ అంతా కూడా తీసుకువెళ్ళి నేరుగా మెజిస్ట్రేట్ ఎదురుగా
వారిని ప్రవేశపెట్టుకున్నారు సిసిఎస్ పోలీసులు. సో జర్నలిస్టులను కలవాలకుండా కూడా ఇటు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టంగా వ్యవహరించడం, అలాగే ప్రస్తుతం అయితే సిసిఎస్ నుంచి సిసిఎస్ పోలీసులు ఇద్దరిని కూడా రిమాండ్ తరలించారు. రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. సో ఇటు ప్రస్తుతం అయితే జర్నలిస్టుల అక్రమ అరెస్టుకు నిరసిస్తూ కూడా ఆయా పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, తర్వాత ఇటు జర్నలిస్ట్ సంఘాలు కూడా ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాయి. సో మనం చూడొచ్చు విజువల్స్ లో ప్రస్తుతం దొంతు రమేష్ ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ బయటకు వచ్చాడు, తర్వాత సుధీర్ కూడా బయటకు వచ్చాడు. ఇద్దరిని పోలీసులు వైద్య పరీక్షల తర్వాత బయటకు తీసుకొచ్చారు. మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే ఎన్టీవీ కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు సుధీర్ ఉన్నాడు, సుధీర్ తో మాట్లాడదాం. సుధీర్, దీన్ని ఎట్లా చూస్తారు సుధీర్? ఇది ఎట్లా చూస్తారు సుధీర్? సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. సుధీర్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకెళ్తున్నారు. దొంతు రమేష్ ఉన్నాడు, దొంతు రమేష్ తో మాట్లాడతా, తర్వాత ఖచ్చితంగా మాట్లాడతా. వాళ్ళకి ఎట్లా అరెస్ట్ చేశారు? ఇది అక్రమ అరెస్ట్, ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. కుట్రపూర్తంగానే మనం చూస్తున్నాం వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులని కూడా అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా ఇద్దరు సీనియర్ జర్నలిస్టు స్పందించినటువంటి తీరు మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి విలేకరులందరూ కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ వారికి మాట్లాడే సమయం కూడా దొరకకపోవడంతో అక్కడి నుంచి వారిని తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో వారిని జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు. పాటు సుధీరులు ఇద్దరు కూడా ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం ఇద్దరిని రిమాండ్ లో భాగంగా ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలిస్తా ఉన్నారు. ఎన్టీవీ స్క్రీన్ పైన మనం సెక్షువల్ విజువల్ చూస్తున్నాం. సో ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో జర్నలిస్ట్ ఇద్దరు కూడా మాట్లాడుతూ ఇది అక్రమ అరెస్టు, తమను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు, తర్వాత దీన్ని న్యాయపరంగా కూడా మేము ఎదుర్కొంటాం, తమను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేలా ప్రశ్నించారంటూ కూడా ఇద్దరు జర్నలిస్టులు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్య పరీక్షలు మెడికల్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి నేరుగా సిసిఎస్ కి పోలీసులు తరలిస్తా ఉన్నారు ఇద్దరు జర్నలిస్టులు కూడా, సీనియర్ జర్నలిస్టులు. సో అక్కడ రిమాండ్ రిపోర్ట్ అలాగే మెడికల్ రిపోర్ట్ తో పాటుగా మరికొన్ని ఆధారాలు తీసుకుని నేరుగా మెజిస్ట్రేట్ ఎదుట కూడా ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ తో పాటు సుధీర్లకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దాదాపు 10 నిమిషాల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ చెకప్ అలాగే హార్ట్ బీట్ తర్వాత కామన్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఆ రిపోర్ట్స్ ను ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీ ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీ డాక్టర్స్ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత నేరుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వెళ్తా ఉన్నారు. ఆ తర్వాత రిమాండ్ లో భాగంగా మెజిస్ట్రేట్ ఎదుట కూడా ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంటుంది.